అందరికీ నమస్కారం. నేనెవరో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇంట్రడక్షన్ అవ్వకుండా వీడియోలోకి వెళ్దాం. సమయం ఉదయం 3:07. సో ప్రస్తుతం దుబాయ్లో అయితే వర్షం అయితే పడుతుంది. రోడ్లన్నీ నీళ్ళతో నిండి ఉన్నాయి. సో అలా వర్షం పడుతుంది కదా అని చెప్పని కిందకు వచ్చి అలా నిల్చున్నాను అనమాట. సో ఇది చూస్తూ ఉంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్షం పడితే నేనేం చేసేవాడిని అని చెప్పని గుర్తొచ్చింది. అంతే, ఏం చేస్తాం, ఉద్యోగం కోసం పక్క దేశాలు వచ్చిన ప్రతి ఒక్కరు బాధపడి ఆలోచించే ఆలోచన ఇది. అలా ఇంట్లో ఉంటే ఈ టైంకి పండుగ వాతావరణం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో లేదో ఎవరో చుట్టాల ఇంట్లోనో ఉండరు. అలా వర్షం పడుతున్న టైంకి అలా బయట వాకిట్లో కుర్చీ వేసుకొని ఆ పాటికి చిన్నపిల్లలు చూస్తూ ఆ చల్లగాలిలో వణుకుతూ అప్పుడే పొయ్యి మీద నుండి దించిన వేడి వేడి బజ్జీ కానీ బయట నుండి తెచ్చుకున్న పునుగులు కానీ, వర్షం పడుతుంటే బయట నుండి ఎలా అంటారు, గొడుగు వేసుకొని వదిలేస్తారు, అదో సాటిస్ఫాక్షన్. అలా పునుగులో బజ్జీలు తింటూ మధ్యలో ఉల్లిపాయలు వేసుకొని తింటూ ఉన్నా ఎంత బాగుంటుంది. ఎంతైనా ఇక్కడ వచ్చి డబ్బులు సంపాదిస్తూ ఉన్నా హోమ్ టౌన్ ఫీలింగే వేరే అబ్బా. ఏం చేస్తాం, తప్పదు. కాలంతో పాటుగా సమయం కూడా మారుతూ ఉంటుంది, మనము కూడా ప్లేస్లు మారుతూ ఉండాలి. సో నేనైతే ఇండియా నుండి దుబాయ్ వచ్చి 3 సంవత్సరాలు వస్తుంది. మొన్న 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో ఏంటంటే ఏం లేదు, చాలా రోజులైనా మన ఛానల్లో వీడియో పెట్టి, సో తిరిగి నన్ను అభిమానించే నా ప్రేక్షకులందరికీ మరొకసారి నేను దగ్గర అవుదామని ఏదో నా వంతు ప్రయత్నం అన్నట్టు అడగడం మర్చిపోయాను. అలా వెళ్తూ ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నచ్చింది. సో ఇంకా మంచి వీడియోతో ముందుకు వస్తుంది.